పోస్టీరియర్ డెల్స్ చేసేటప్పుడు కొందరేమో ఆ రివర్స్ మిషన్ చేసేటప్పుడు స్ట్రైట్గా పెట్టమని చెప్తున్నారు, కొందరు డౌన్ పెట్టమని చెప్తున్నారు. సో అది అసలు ఏ రేంజ్లో పెట్టాలి, ఎట్లా పెట్టాలి, యాంగిల్ అర్థం కావట్లేదు అన్న అని చెప్పేసి ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగాడు అనమాట నన్ను. సో ఈ వీడియో క్లియర్గా చెప్తాను నేను. యాక్చువల్గా నేను ఒక 2-3 బుక్స్ చదువుతున్నాను అనమాట, చదివే కూడా. సో ఆ బుక్స్లో ఏంటంటే అన్నిట్లో సిమిలర్గానే ఉంది పొజిషన్. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నీకు ఆ పోస్టీరియర్ డెల్టాయిడ్ పడుతుందా లేదా పోస్చర్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వేరియేషన్ను కిందికి పెట్టి చేస్తావా, నువ్వు స్ట్రైట్ పెట్టి చేస్తావా, కానీ నువ్వు ఎటు పెట్టినా నీ మజిల్ మాత్రం వర్క్ అవుతుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే కిందికి పెట్టమని చెప్తారు, కొందరు పైకి పెట్టమని చెప్తారు. సో నువ్వు ఎటు పెట్టుకున్నా ఈ 2 యాంగిల్స్లో నీకు ఎగ్జాక్ట్గా పడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను జనరల్గా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో అది చూడండి, ఇఫ్ మీకు నచ్చితే దాన్ని ఫాలో అయిపోండి. ఇది పొజిషన్. ఈ పొజిషన్లో ఏంటంటే చాలామంది ఇలా చేస్తారు, సో కొందరు ఇలా చేస్తారు. నేను ఎలా చేస్తా అంటే ఎంగేజ్ చేసి పెడతా, ఎంగేజ్ చేసి ఎల్బోస్ అది తీసుకురావడం ఎలా తీసుకొస్తా అంటే ఇలా తీసుకొస్తా, స్ట్రైట్ కాకుండా ఇలా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే నా పోస్టీరియర్ డెల్టాయిడ్ యాక్టివేషన్లోకి వెళ్తుంది. అండ్ స్లో రేంజ్ ఆఫ్ మోషన్లో కంప్లీట్గా కొంచెం టిల్ట్ ముందుకు స్ట్రైట్ ఉంటుంది, కొంచెం టిల్ట్ వస్తుంది. 1 2 3 4. నేనైతే యాక్టివేషన్లో ఉందా నా పోస్టీరియర్ డెల్టాయిడ్ అని చూసి చెక్ చేసుకొని చేస్తున్నాను అనమాట. పోస్చర్ ఇంపార్టెంట్ అండ్ టెంపో ఇంపార్టెంట్. ఎలా పడితే అలా చేస్తే మాత్రం ఇంజురీస్ అవుతాయి, ఎందుకంటే సెన్సిటివ్ పార్ట్ మనకి ఈ జాయింట్స్ వచ్చేసి. సో దానివల్ల చెక్ చేసుకోండి అండ్ కేర్ఫుల్గా చేయండి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అడిల్ దాన్ టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.